హలో అండి, నమస్తే. బీఆర్కే న్యూస్ తరపున తెలుగు ప్రజలందరికీ నమస్కారములు. బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ అండి. వీఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్. మేము కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్లో బ్యాచులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి. అయితే చాలామంది తల్లిదండ్రులు గేమింగ్ అనగానే ఇదిలో మా పిల్లలు గేమ్స్ ఆడి చెడిపోతారు అనే ఒక అపోహలో ఉన్నారు. యాక్చువల్గా గేమింగ్ అనేది కంప్యూటర్ సైన్స్ ప్లస్ గేమ్ డెవలప్మెంట్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండేటటువంటి 100% సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. దాంతోపాటు కొన్ని గేమింగ్కి సంబంధించిన కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే మా కోర్స్ చదివినటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోట్ల రూపాయల శాలరీస్తోని వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు అద్భుతంగా. ఓకే, 2 కోట్లు, 1.5 కోటి, 1,25 లక్షలు, 87 లక్షలు, కోటి రూపాయలు, 56 లక్షలు, 35 లక్షలు, ఇలాంటి ప్యాకేజెస్ మా స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చాయి. ఇది ఎందుకు వచ్చాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే నేను మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి. మన భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు చాలాసార్లు, అంటే పలుసార్లు, దాదాపుగా ఒక 4-5 సార్లు జాతిని ఉద్దేశించి మన్ కీ బాత్ ద్వారా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అంటే గేమింగ్ ఇండస్ట్రీ గురించి స్పెషల్గా. అయితే ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కూడా వారు స్టూడెంట్స్ని అండ్ పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ గేమింగ్ ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది, మన దేశ యువత ఈ రంగాల వైపుకి రావాలి, దీన్ని వాళ్ళ కెరియర్గా ఎంచుకోవాలని చెప్పి ఆయన స్టూడెంట్స్కి పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటేనండి, గేమింగ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా $269 బిలియన్ ఇండస్ట్రీ ఈరోజు. అయితే ఈ ఇండస్ట్రీలో మన భారతదేశానికి ఉన్నటువంటి వాటా ఓన్లీ 1.3% మాత్రమే. ఎక్కడైతే చైనా 22% వాటాతో ముందంజలో ఉంది, అమెరికా 20% వాటా ఉంది, జపాన్కి 18% వాటా ఉంది. కానీ ఈరోజు $269 బిలియన్ ఈ గేమింగ్ ఇండస్ట్రీ 2030 కల్లా $800 బిలియన్ ఇండస్ట్రీగా ఎదగబోతోంది. అందుకోసము మన భారతదేశం, మన సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ఒక కమిటీ, స్పెషల్ కమిటీ, ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ అంటారు. దాని రిపోర్ట్ మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. గూగుల్లో మీరు ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ రికమెండేషన్స్ అని కొడితే మీకు ఆ రిపోర్ట్ వస్తుంది. అందులో సెక్షన్ బి క్లాజ్ 1, 2, 3, 4 మీరు చూడొచ్చు. ఆ క్లాజుల్లో ఏముందంటే, మన భారతదేశంలో 2030 కల్లా 20 లక్షల నిపుణుల అవసరము ఈ రంగాల్లో ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ రంగాలని ఎంచుకొని ముందుకు రావాలి, ఎందుకంటే ఇక్కడ పుష్కలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. అయితే రీసెంట్గా 10 రోజుల క్రితం ముంబైలో జరిగినటువంటి వేవ్స్ సమ్మిట్లో కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు ఆరెంజ్ ఎకనామీని స్ట్రెస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆరెంజ్ ఎకనామీలో ఈ క్రియేటివ్ డిజిటల్ ఇండియా అండ్ క్రియేట్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా ఈ రంగాలలో మనకు ఏదైతే 20 లక్షల నిపుణుల అవసరం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేస్తూ 2030 కల్లా ఈ రంగంలో ఉన్నటువంటి $800 బిలియన్ ఈ ఇండస్ట్రీలో పెద్ద వాటాని మనం మన భారతదేశానికి తెచ్చుకొని మన యువతకి ఉద్యోగాలు కల్పించాలనేది మన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అయితే తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, ఈ కోర్స్ అంటే కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండే సబ్జెక్ట్స్ 100% యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి. గేమ్ డెవలప్మెంట్ అంటే మీరు తప్పుగా అనుకోవద్దు. దాంట్లో ఉండే సబ్జెక్ట్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండే అన్ని సబ్జెక్ట్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా గేమింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఇంకా మరిన్ని వివరాలు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కనుక బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ మా కాలేజ్ మాదాపూర్లో ఉంది. మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వంచే, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్చే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ద్వారా అఫిలియేటెడ్ కాలేజ్ అన్నట్టు మాది. ఓకే, సో తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా కానీ ఈ కోర్సెస్ గురించి మరిన్ని వివరాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా వెబ్సైట్ని www.backstagepass.co.in వెబ్సైట్ని సందర్శించండి. లేదా మీరు 8977945602 నా పేరు సయ్యద్ అండి. నన్ను మీరు కాంటాక్ట్ చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను, వివరాలన్నీ కూడా అందిస్తాను. సో ఈరోజు తెలంగాణ విద్యా సమితి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ చాలా 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 సక్సెస్ఫుల్గా జరిగింది. కొంత వేల మంది విద్యార్థులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇలాంటి కొత్త కొత్త కోర్సుల గురించి ఎక్కడైతే యాక్చువల్గా స్టూడెంట్స్కి కావాల్సింది ఒక మంచి కోర్సు, తల్లిదండ్రులకు కావాల్సింది ఏంటంటే సెక్యూరిటీ. మా పిల్లలు
ఏం కోర్స్ చేస్తే రేపు ఏం ఉద్యోగం ఉంటుందా లేదా అనేటటువంటి ఒక తర్జన భర్జన సంఘర్షణ అనేది మన తల్లిదండ్రులకు ఉంటుంది. విద్యార్థులకు కూడా ఏం కోర్స్ తీసుకోవాలి, మనము ఏది ఫ్యూచరిస్టిక్ కోర్సు, ఎటు వెళ్తే బాగుంటుంది అనేటటువంటి ఒక సంఘర్షణ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్కి మీరు కానీ విచ్చేసి మాలాంటి కాలేజ్ ద్వారా వివరాలు తెలుసుకుంటే కనుక ఇండస్ట్రీలో ఈరోజు జరుగుతున్నటువంటి కొత్త కొత్త కోర్సెస్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు వివరాలు తెలుస్తాయి. దయచేసి మీరు కూడా అందరూ, రేపు కూడా ఉంది ఇక్కడ తెలంగాణ విద్యాసమితి వారి యొక్క ఎడ్యుకేషన్ ఫేర్, మినీ శిల్పారామం మన నాగోల్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉంది, ఇక్కడ జరుగుతోంది. మీరందరూ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు ఇక్కడికి రండి, వచ్చి అన్ని వివరాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కలిగించినటువంటి బీఆర్కే న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.